వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అద్దంకిలో గొట్టిపాటి రవి దెబ్బకు ఈ రోజున వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హనుమరెడ్డి సైడ్ అయ్యే ప్రయత్నం జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి అనేది ఒక క్రూషియల్ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడు కూడా అది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఒక హాట్ సీట్ కూడా అద్దంకి అనేది. ఎందుకంటే ప్రీవియస్ మనం చూసినట్లయితే ఒక గరటై కానీ, ఒక కర్ణం బలరాం కానీ, అలా ఒక స్టాల్ వర్డ్స్ లాంటి నేతలు అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా కూడా పనిచేస్తున్నారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో ఎప్పుడు హాట్ టాపిక్ అయ్యే కాన్స్టిట్యున్సీలో అది తక్కువ ఉంటాయి, లైక్ పర్చూర్ కానీ, అద్దంకి కానీ. సో అలాంటి అద్దంకి కాన్స్టిట్యున్సీ ఈసారి నిజంగానే ఒక వింత రాజకీయ పోకళ్ళకైతే కారణమవుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది అభ్యర్థులను జల్లెడబట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హనుమిరెడ్డి లాంటి ఒక వ్యక్తిని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు నిజంగా ఆ హనుమిరెడ్డి ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లారంటూ కూడా ప్రత్యర్థులు ఆయన పేరును పేపర్లో ప్రకటిస్తున్న పరిస్థితులు అయితే ఈరోజు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. మనం చూసినట్లయితే గొట్టిపాటి రవి విషయానికి వచ్చినట్లయితే గతంలో ఆయన 2014 ఎన్నికల సమయంలో ఆ రోజున అంతకంటే ముందుగా ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆయన తర్వాత వైఎస్ఆర్సీపీ వైపు రావడం జరిగింది. 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవి ఆ రోజున వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్లే ప్రయత్నం చేశారో వాళ్ళతో పాటు ఆ రోజున గొట్టిపాటి రవి కూడా వెళ్తాం జరిగింది. అయితే వెళ్ళిన కొద్ది రోజులకి ఆ రోజు మనం చూసినట్లయితే అప్పుడున్న ఈక్వేషన్స్లో రవికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా వర్కౌట్ అయితే జరగలేదు. బట్ 19 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి తనకు ఆహ్వానం అందిన రవి ఆ రోజు టీడీపీలోనే ఉండే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి అద్దంకి టికెట్ మీద మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ రోజు కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు చీరాలు పంపించే ప్రయత్నం చేశారు. చీరాల నుంచి ఆ మంచి హ్యాండ్ ఇచ్చిన కారణంగా కర్ణం బలరాంని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ గొట్టిపాటి రవి గెలుచున్నారు అద్దంకి నుంచి, అక్కడ కర్ణం బలరాం గెలుచున్నారు. బట్ గెలిచిన కొద్ది రోజులకే బలరాం తన కొడుకుతో పాటు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. సో అద్దంకిలో గొట్టిపాటి రవి మాత్రం స్టాండ్ బై అలాగే పార్టీలో ఉంటూ వచ్చారు, పార్టీని నమ్ముకొని. అనేక రకాలుగా ఆయన గ్రానైట్ బిజినెస్ దగ్గర నుంచి అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, అటు జగన్మోహన్ రెడ్డి కానీ 100కు పైగా కేసులు ఆయన మీద పెడతాం జరిగింది. ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది 5 ఏళ్లుగా. బట్ ఎక్కడ ఆ కేసులకు కానీ, వైఎస్ఆర్సీపీ అణచివేతలకు కానీ ఎక్కడ గొట్టిపాటి రవి భయపడలేదు, వెనకడుగు వేయలేదని అనుకోవాలి. అంతే స్టబోరన్గా, అంతే స్థాయిలో పార్టీని ఆయన నమ్ముకుని పార్టీలోనే కనిపెట్టుకుంటూ ఉండిపోయారు. అంతే ధైర్యం కూడా తను నమ్ముకున్న జనాలకైతే ఇస్తూ వచ్చారు. సో ఆయన మీద ఒక క్రేజ్, ఒక ఇండివిజువల్గా ఒక ఓన్ ఎక్స్పోజరు, ఎప్పుడు జనంలో ఉంటాడనే పేరు కానీ, సో తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ అయితే అక్కడ క్రియేట్ చేసుకోగలిగారు రవి. పార్టీ ఏదైనా, అటు కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే, టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా, పార్టీ ఏదైనా తన సోలో ఇమేజ్ని అక్కడ నిలబెట్టుకోవడంలో గొట్టిపాటి రవి సక్సెస్ అయి ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అద్దంకి కాన్స్టిట్యున్సీలో అనేక ప్రయోగాలకు తెరదీశారు 2019 ఎన్నికల పరిణామాల తర్వాత. ముందుగా బాచిన గరటై కొడుకైన కృష్ణ చైతన్యాన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టున్నారు. ఆయనకి టికెట్ ఇస్తారనే ప్రచారం కొన్ని రోజుల పాటు జరిగింది. బట్ ఆయన్ని పక్కన పెట్టున్నారు టికెట్ ఇవ్వకుండా. ఇక కర్ణం బలరాం తనకు చీరాల టికెట్ ఇవ్వండి, వెంకటేష్కి అద్దంకి టికెట్ ఇవ్వండి అంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్లో కృష్ణ చైతన్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆగ్రహానికి కారణమైతే వాళ్ళు వెళ్ళి టీడీపీ జెండా కప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పెదకూరుపాడుకు చెందిన, అంటే స్థానికుడు కానీ ఒక వ్యక్తిని, అది కూడా హనుమిరెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే కూడా గతంలో మనం చూస్తే హనుమిరెడ్డి సిద్ధం లాంటి సభలు మేదరమెట్లో నిర్వహించినప్పుడు ఆయన పక్కనే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడారు. ఒక్కచోటే ఇప్పుడు హనుమిరెడ్డి అక్కడ లోకల్ ప్రజలను అడ్రస్ చేస్తూ మాట్లాడింది అది ఒక్క సభ అని అనుకోవాలి. బట్ ఆయన కేవలం సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి శిష్యుడు, ఆయన ఫాలోయర్ ఆయన కారణంగా మాత్రమే హనుమిరెడ్డికి టికెట్ లభించిందనే చర్చ ఉంది. బేసిక్గా అది అక్కడ ముందే జగన్మోహన్ రెడ్డి అక్కడ తన ఓటమిని అంగీకరించి హనుమిరెడ్డి లాంటి ఒక వీక్ క్యాండిడేట్ని అక్కడ పెట్టారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈరోజు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన సంతమాగలూరులో కూడా రావడం జరిగింది. బట్ ఆ సభలో ఎక్కడా కూడా సంతమాగలూరులో మిగతా నేతలతో పాటు స్థానిక అభ్యర్థి హనుమిరెడ్డి లేకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. జగన్మోహన్ రెడ్డిని అయితే ఒక షాక్ గురి చేసింది. ఇక ఏకంగా ఎక్కడ హనుమిరెడ్డి అందుబాటులోకి లేకపోవడం, ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఈరోజు రవిది వన్ సైడ్ విక్టరీ అన్న మాట వినిపిస్తోంది. ఎన్నికల కన్నా ముందే, నామినేషన్ కూడా వేయకముందే. సో ఆ స్థాయిలో తనకంటూ కూడా రవి ఒక సోలో ఇమేజ్, ఒక ఓన్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఆ క్రమంలో ఈ రోజును చూసినట్లయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లాలోని అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎన్నికల ముందే చేతులెత్తేసినట్టేనా అన్న ప్రచారం అయితే జరుగుతోంది.
సో వైఎస్ఆర్సీపీ ఓటమిని ముందుగానే ప్రెడిక్ట్ చేసిన హనుమిరెడ్డి నిజంగానే సైలెంట్ అయ్యారా? నిజంగానే గొట్టిపాటి రవి లాంటి ఒక స్టాల్వర్స్ లాంటి నేత ముందు తాను ఓడిపోతానని ఆయన భయపడి వెనక్కి దగ్గర. బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా కనీసం తన అభ్యర్థిగా ఎంపిక చేసిన నేతలకైనా గ్రాటిట్యూడ్ లేకుండా ఈరోజు హనుమిరెడ్డి లాంటి వాళ్ళు ముందే చేతులెత్తి, అంటే ఎన్నికల ముందే కాడి కింద పడేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో టీడీపీకి అయితే అద్దెంకిలో ఒక వన్ సైడ్ వేవ్ అక్కడ గొట్టిపాటి రవి అలియాస్ బుజ్జికి అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ రోజున అద్దెంకిలో జరుగుతున్న చర్చ ఏంటంటే గొట్టిపాటి రవి క్రేజ్ ముందు హనుమిరెడ్డి పూర్తిగా సైడ్ అయిపోయారనే చర్చ అయితే జరుగుతుంది. మరి ఎన్నికల వరకు ఇలాంటి పరిణామాలే కనిపిస్తాయా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు వెతికి హనుమిరెడ్డిని పట్టుకొచ్చి ఎలాగైనా పోటీకి దించే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.